నమస్కారం అండి. ఏదైతే గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారు ఎన్నికల ముందు తను సంకల్పించినట్టుగానే ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పనిని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పంలో భాగంగానే ఈరోజు 22 నెలల కాల పరిమితిలో కూటమి ప్రభుత్వంలో జిల్లా మంత్రి గౌరవ అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఆఫ్షోర్ రిజర్వాయర్కి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి నిధులని కేటాయింపులు చేస్తూ ఒక కాల పరిమితిలో పూర్తి చేయడానికి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగ్గ పరిణామం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతాంగం తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 కోట్లు ఒకసారి, 90 కోట్లు ఒకసారి ఇస్తూ శరవేగంగా పనులు జరుగుతున్న క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత క్రమంలో మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ను కూడా తీసుకోవటం ఎంతో సంతోషించదగ్గ పరిణామం. అందులో భాగంగా ప్రాజెక్టు పూర్తికి అలాగే అవసరమైనటువంటి నిర్వాసితులకు అవసరమైనటువంటి ఖర్చులు కలిపి మొత్తం మరలా 383 కోట్లు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 453 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించడం అనేటువంటిది ఇది ఒక శుభ పరిణామంగానే భావించాలి. గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేసినారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఇందులో ఎవరు దాచేసింది లేదు, ఏ రకమైనటువంటి మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఓపెన్ సీక్రెట్, ప్రజలకు ఒకసారి మళ్ళీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతోనే మేము ముందుకు రావటం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏడాది ఏదైతే సాగునీటిని, అటు వంశధార నీటిని కానీ చిన్ననీటి సాగు వనరులు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మిగతా రైతాంగానికి కూడా సహకరించాలని చెప్పి ఏదైతే శిరీష గారు చేసినటువంటి కృషి ఫలితంగా మళ్ళీ ఈరోజు 2 కోట్ల రూపాయలు పలాస మండలంలోని పలాస నియోజకవర్గంలోని అటు వంశధారకి అలాగే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి 2 కోట్ల రూపాయలు నిధులతో ఓఎండ్ఎం గ్రాంట్ కింద ఇవాళ మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం కూడా చిన్న నీటి వనరుల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరుగుతుంది. గత 5 ఏళ్లలో ఏ రోజు ₹1 ఖర్చు పెట్టినటువంటి మైనర్ ఇరిగేషన్లో ఇవాళ మళ్ళీ 1,60,00,000 రూపాయలు ఖర్చులు పెట్టడం అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ అభివృద్ధికి సంకేతాలుగానే మనందరం భావించాలి. ఏది ఏమైనా ఈ అభివృద్ధి నిధులతో పాటు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఆఫ్షోర్ నుంచి తీసుకురావాల్సినటువంటి 122 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే తాగునీరు అందించాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా పూర్తి చేసుకొని శరవేగంగా పనులు జరిపించడానికి యంత్రాంగం సమాయత్తం అవుతున్నటువంటి సందర్భం. ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి వెలుగులు, అభివృద్ధి వెలుగులు నింపడమే కాకుండా 22 నెలల్లో 2,000 కోట్ల రూపాయలు పైచిలుక నిధులు తీసుకురావటం అనేటువంటిది గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మరొకసారి ఈ ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.